ఆటో మోటార్ కార్మికుల సమస్యలపై అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏపీఎఫ్టీయూ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించబడింది. సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి దేవా మీడియాతో మాట్లాడుతూ ఆటో కార్మికులపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు విధించిందని, నూతన రోడ్డు రవాణా చట్టాలను తీసుకురావడంతో ఆటో మోటార్ కార్మికుల ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆర్టీఓ పనులను ప్రైవేటు వారికి అప్పజెప్పి ఎఫ్సీ డ్రైవింగ్ లైసెన్సులు ప్రైవేటు వారి ద్వారా చేయడం సమంజసం కాదని అన్నారు. తక్షణమే ఈ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా డీజిల్ పెట్రోల్ ధరలను జీఎస్టీలోకి తేవాలని, అంతేకాకుండా ఓలా, ఊబర్, ర్యాపిడో సంబంధించి ఎటువంటి నిబంధనలు లేవని, వాళ్ళకి నిబంధన విధిస్తూ తమకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వమే ఒక యాప్ ద్వారా సర్వీస్ అందించాలని కోరారు. ఆటో మోటార్ కార్మికుల ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఆదాయం పొందుతున్న ప్రభుత్వాలు వారికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సరైనటువంటి వసతులు కల్పించకుండా 2016-17 ప్రాంతంలో ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థల్ని ప్రైవేటు సంస్థలకి విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చి ఆ సంస్థల్ని జిల్లాల మీదకి వదిలేసి మొత్తం ఆటో డ్రైవర్లకు సంబంధించిన దాంట్లో ఆటో డ్రైవర్ల దగ్గరికి పంపించి వాళ్ళని ఫోన్ రూపం రకరకాల రూపాయలు ఆకర్షించేసి ఈరోజు వాళ్ళు చాలా దుర్మార్గంగా అన్యాయంగా వాళ్ళు దోచుకుంటున్నారు. మా యొక్క డిమాండ్ ఏంటంటే ఆటో ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు. అలా కాకుండా ప్రైవేటీకరణ నుండి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. యథావిధిగా గవర్నమెంట్ పరిధిలోనే స్పష్టంగా దాన్ని నడిపించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ సంస్థలు, ఆ సంస్థలు తక్షణమే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఆటో డ్రైవర్లకి అన్ని రంగాల వాళ్ళకి సంక్షేమ బోర్డులు ఉన్నాయి, కానీ ఆటో డ్రైవర్కి సంబంధించిన దాంట్లో ఎప్పటి నుంచో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయండి. ఆ సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళకి అన్ని రకాల సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు పరిష్కరించండి. ఆ సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళకి ఆటోలు కొనుగోలు చేయడం కానీ, లేదా లోన్లు ఇవ్వడం కానీ, వాళ్ళ పిల్లల చదువులకు కానీ, ఇతర అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ సంక్షేమ బోర్డు ద్వారా తీర్చండి అని మనం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయమని కోరుతున్నాము. కాబట్టి ఈ 3 డిమాండ్స్ మీద ప్రధానంగా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. డ్రైవర్కి ముఖ్యంగా 24/7 అనేది కస్టమర్కి అందుబాటులో ఉండాలి. అలాగే ఎయిర్పోర్ట్ అనేది పికప్ ఫస్ట్లో ఇచ్చేవారు, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పికప్ కూడా తీస్తారు. ఆ పికప్ అనేది మళ్ళీ మాకు అందజేయాలి. అదేవిధంగా ఆన్లైన్లో ఉన్న సమస్యలన్నీ కూడా గవర్నమెంట్ వారు అర్థం చేసుకొని ఖచ్చితంగా తీర్చాలి. అలాగే వెల్ఫేర్ బోర్డు అనేది మా డ్రైవర్లకి చాలా విలువైనది, ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. ఎందుకంటే ప్రమాద బీమా ఇవన్నీ కూడా ఉండాలి. మా ఆటో కార్మికులు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే దాదాపుగా 5 లక్షల మంది పైన ఉన్నారు. 5 లక్షల మంది ప్రతి ఒక్కరు కూడా ముందుకి ప్రతి ఒక్క జిల్లాలో కూడా ర్యాలీ రూపంలో, ధర్నా రూపంలో ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు ఆటో డ్రైవర్లు పడుతున్న బాధని గవర్నమెంట్ వారు అర్థం చేసుకొని తక్షణమే ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి మరి వెంటనే పిలిపించి మా ఒక డిమాండ్లు అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి.